నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం మరియు మండల భవన నిర్మాణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది. బెల్లంపల్లి సంఘ నాయకులు శ్రీను మాట్లాడుతూ గత 2 నెలలుగా ఇసుక రవాణా నిలిపివేయడం జరిగింది. కొత్తగా ఆన్లైన్ ఇసుక చేసుకొని ఇవ్వడం లేదు. దీని కారణంగా బెల్లంపల్లి చుట్టుపక్కల మండలాల భవన నిర్మాణాలు ఆగిపోయాయి. కార్మికులకు పని లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందని, కావున అధికారులు తొందరగా వెసులుబాటు కల్పించి ఆన్లైన్ ఇసుక కల్పించాలని బెల్లంపల్లి అన్ని రంగాల కార్మికులు శాంతియుత ర్యాలీ చేపట్టారు. అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరిగింది. నా పేరు రామ్ కుమార్, కాఫీ సంఘం ప్రెసిడెంట్ గారు. మా బెల్లంపల్లి మండలం మరియు టౌన్ జరిగే కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయినాయి. ఎందుకనగా గత 2 నెలల నుండి ఇసుక అనేది ఇవ్వడం లేదు. రేపు 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 అనుకుంటా చూసి ఈ రోజు వరకు కార్మికుల పరిస్థితి ఎట్లా అంటే రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. రోడ్డు మీదకి వచ్చేసింది. పండుగలు పబ్బాలు ఏది అనకుండా ఉపవాసం ఉండే పరిస్థితి వచ్చింది. కాబట్టి మా కార్మికుల యందు దయదలిసి దానికి సంబంధించిన అధికారులు ఆపై అధికారులు చర్య తీసుకొని మాకు త్వరగా ఇసుక ఒకటి సప్లై చేస్తే మేము వాళ్ళకు రుణపడి ఉంటామని మా కోరిక. దీని మీద దరిదాపు 9-10 రంగాల కార్మికులు సుమారు ఒక 3000 జనాలు ఆధారపడి బతికే ఉద్యోగ రీత్యా ఫీల్డ్ ఇది. భవన నిర్మాణం అంటే ఇంతమంది కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఈ సమస్య తొందరగా పరిష్కారం చేస్తే వాళ్ళందరికీ ధన్యవాదాలు. నమస్తే. మండల భవన నిర్మాణ రంగాల ఐక్య సంఘం కార్మికులందరం కలిసి గత 2 నెలలుగా ఇసుక రవాణా జరగట్లేదు. ఆన్లైన్ బుక్ అయిన వాటిని ఇవ్వట్లేదు. కొత్తగా బుక్ చేయడానికి కూడా అది సిస్టమ్ బంద్ పెట్టారు. 2 నెలల నుంచి రావట్లేదు. బెల్లంపల్లి చుట్టుపక్కల మండలం అన్ని నిర్మాణాలు ఆగిపోయినాయి. కార్మికులకు పని లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కావున అధికారులు తొందరగా దానికి వెసులుబాటు చేసి ఆన్లైన్ ఇసుక ఇవ్వాలని మేము ఈ రోజున అన్ని రంగాల కార్మికులం శాంతియుతంగా ర్యాలీ తీసుకొని వచ్చి ఇక్కడ అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది.